హాయ్ అండి, నేను బిందు. వెల్కమ్ టు బిస్మార్ట్ బిందు ఛానల్. ఎంతో సంతోషకరంగా జరిగినటువంటి నా శ్రీమంతం వీడియోతోటి ఈరోజు మీ ముందుకు వచ్చేసాను. ఆల్రెడీ ప్రీవియస్ వీడియోస్లో చూశారు కదా శ్రీమంతం ప్రిపరేషన్స్ అని. సో ఇదైతే శ్రీమంతం జరిగిన రోజున వీడియో అన్నమాట. ఫస్ట్ ఇక్కడ అమ్మ వాళ్ళు చేస్తారండి. అండ్ అమ్మ వాళ్ళు పసుపు గంధం అవి రాసిన తర్వాత చీర పువ్వులు ఫ్రూట్స్ స్వీట్స్ అవన్నీ పెడతారు కదా. సో అదే జరుగుతుందన్నమాట. అండ్ ప్రతి ఆడపిల్లకి మ్యారేజ్ తర్వాత ఎంతో సంతోషకరంగా జరుపుకునే వేడుక అవనివ్వండి, ఇంకా జరుపుకునే ఫంక్షన్స్ అయినా వేడుకలైనా ఏముంటాయి చెప్పండి, శ్రీమంతం తప్ప. సో అందుకనే చాలా సంతోషంగా అనిపిస్తుంది కదా శ్రీమంతం జరిగినప్పుడు. అండ్ ఇది చాలా ట్రెడిషనల్గా జరిగింది. మీరు లాస్ట్ వరకు వాచ్ చేయండి, మీరు కూడా ఎంజాయ్ చేస్తారు. ఇక్కడ అమ్మ గాజులు వేస్తున్నారన్నమాట. గాజులు వేసిన తర్వాత చలిమిడి పెడుతున్నారండి. చలిమిడి కంపల్సరీ పెడతారు, చలువ చేస్తుంది అని అంటారు. అలాగే ఇక్కడ చీర చెంగు పట్టాలని చెప్పారు. ఎవరు ఏమి ఇచ్చినా సరే ఫ్రూట్స్ అవనివి లేదా స్వీట్స్ అయినా కూడా చీర చెంగు అన్నది కంపల్సరీ పట్టాలని చెప్పారన్నమాట. సో అందుకే నేను అలా మా మదరు ఏమిస్తున్నా కూడా నేను అలా చెంగు పడుతున్నాను. సో ఇలా ఫస్ట్ అమ్మ వాళ్ళు చేసిన తర్వాత 1 by 1 చేస్తారు. మా పెద్దమ్మ గారు నా ఫంక్షన్లు అవ్వండి, మ్యారేజ్ ఏదైనా కూడా ఆవిడ మెయిన్ రోల్ అన్నమాట. ఇక్కడ అమ్మ ఏమంటున్నారంటే ఆడపిల్ల పుట్టాలని ఆశీర్వదించాలని చెప్తున్నారు. నేను కూడా అదే చెప్తున్నాను, నాకు కూడా ఆడపిల్ల కావాలి పెద్దమ్మ అనేసి. మరి నాకు అదృష్టం ఉందో లేదో చూడాలి కదా, చెప్పలేం కదా ఎవరన్నది, వెయిట్ చేయాలి. నెక్స్ట్ సారీ మార్చుకున్న తర్వాత మా సిస్టర్స్ వాళ్ళు కూర్చోబెట్టి చేస్తున్నారన్నమాట. సిస్టర్స్ అంటే మా తోటి కోడళ్ళండి. అత్తింటి తరపు నుంచి తోటి కోడళ్ళు ఇద్దరు వచ్చారు. అత్తయ్య గారు వాళ్ళు రాలేదు, అంటే రాలేము అన్నారు. ఇబ్బంది పెట్టకూడదు దూరం కదా అని చెప్పేసి మేము అంత ప్రెషర్ పెట్టలేదు అన్నమాట. సో అక్కడే నేను చెప్పాను కదండి 7th మంత్లో చేస్తారని. సో 7th మంత్లో వెళ్ళినప్పుడు అక్షింతలు వేయించుకొని వచ్చేసాను ఇంకా. సో వీళ్ళు చేస్తున్నారు సేమ్ అమ్మ వాళ్ళు చేసినట్టే, పసుపు గంధం అవి రాసి గాజులు వేసి, అలాగే అత్తింటి తరపున
ఈ ఫంక్షన్‌లో మా అబ్బాయిని చాలా మిస్ అయ్యానండి. మామూలుగా అయితే నాతోనే ఉంటాడు. మామూలుగా ఏం చేస్తున్నా సరే, ఆడుకున్నా, ఏం చేసినా ఇంకా మేమేగా ఉండేది. నాతోనే ఉంటాడనమాట. కానీ ఈ ఫంక్షన్‌లో మాత్రం పిల్లలొచ్చారండి ఇద్దరు. వాళ్ళతో ఆడుతా ఉండిపోయాడు. నా దగ్గర నుంచోవడమే మర్చిపోయాడు వాడు. తర్వాత సో, మా తోటికోడళ్ళిద్దరూ ఇంకా హారతిస్తున్నారు. హారతిచ్చిన తర్వాత ఇంకా పైకి లావడం జరిగింది. ఆ తర్వాత కొన్ని పిక్చర్స్